చనిపోయిన అతని పేరు వచ్చేసి మొహమ్మద్ అవాజ్. వాళ్ళ బ్రదర్ ఆసిఫ్, వాళ్ళ ఫ్రెండ్ అబ్బాస్. వీళ్ళు ముగ్గురు ఫిర్దౌస్ అని అతను బంజారాహిల్స్ రౌడీ షీట్, లతీఫ్, పార్లు అని వాళ్ళు పిలిస్తే ఈ మోటార్స్, ఇంపీరియల్ మోటార్స్ అని సాగోస్ హోటల్కి దాదాపు ఒక 50-70 కిలోమీటర్ దూరంకి పిలిచి అక్కడ డిస్కషన్స్ అయినాయి. ఎందుకు పిలిచారు పోయి నాకు ఫిట్టింగ్ పెడుతున్నావు అని చెప్పేసి ఫిర్దౌస్ వచ్చి ఇతన్ని అడగటం జరిగింది. ఎవరిని? చనిపోయిన అతను ఓవైసీ అడిగినప్పుడు వీళ్ళు మంచి గొడవ. ఫిర్దౌస్ అతను చాకు తీసుకొని వాళ్ళ బ్రదరు అబ్బాస్ ముందే పొడవటం జరిగింది. పొడిచి పారిపోయారు. ఇమ్మీడియట్లీ అతన్ని ప్రీమియర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అరౌండ్ 1:30 ఆ ప్రాంతంలో ప్రీమియర్ హాస్పిటల్కి తీసుకురావడం అనేది అక్కడ అడ్మిట్ చేస్తారు. వాళ్ళు అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. 3:10కి అతను చనిపోయారని చెప్పేసి డాక్టర్ డిక్లేర్ చేశారు. అంటే ఏ విషయంలో అసలు కరెక్ట్ మోటివ్ అనేది తెలియట్లేదు. మరి వీళ్ళు బ్రదర్ కూడా ఏం చెప్పట్లేదు. పిలిచారు అంటున్నారు. ఎందుకు పిలిచాను అంటే వాళ్ళంటే యుగో ఫీలింగ్ తోటి నేను రౌడీని కదా, పెద్దగా మాట్లాడవద్దు, నేను చెప్పింది వినాలి అన్న ఉద్దేశంతో ఇది చేస్తే ఇతను కూడా చనిపోయిన అతను కూడా కొంచెం ర్యాష్గానే సమాధానం చెప్పడం జరిగింది. దాని మీద కోపంతో అంటారు. అంటే కొంతమంది వాళ్ళు అంటారు కదా సార్, అది మన లీడర్స్ వల్ల అదైతే ఇంకా తెలియట్లేదు మనకి. ఏమన్నా పొలిటికల్గా ఏమన్నా వీళ్ళకి ఏమన్నా డిస్ప్యూట్ ఉందా అనేది అంటున్నారు, కానీ మనకు క్లారిటీ లేదు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏం బ్యాక్గ్రౌండ్ అని కూడా మెయిన్ మోటివ్ అనేది ఇంకా మనకి ఇంకా డిస్క్లోజ్ కాలేదు. అంటే ఇంకా మన కేసులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఫిర్దౌస్ వచ్చేసి బంజారాహిల్స్ రౌడీ షీట్, లతీఫ్ వచ్చేసి హబీబ్నగర్ రౌడీ షీట్, మూడో అతను ఫరూక్ అతను అయితే ఇంతవరకు క్రిమినల్ రికార్డ్ అయితే మనకు తెలియలేదు. ఇంకా వాళ్ళ గురించి చెక్ చేస్తాం. కొన్ని టీమ్స్ వెళ్ళాం. ఇతని మీద అయితే కేసెస్లో తెలుసు, ఇప్పుడు వరకు తెలిసి మనకు లేవు. ఇంకో కూడా తెలియచ్చు ఇంకేమైనా ఉండొచ్చు.